ఓం శ్రీ సాయిరామ్. 1966 సంవత్సరం సనాతన సారథి అక్టోబర్ నెలలో స్వామి ఇచ్చినటువంటి ఉపన్యాసంలో కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. మానవులకు పరమాత్ముడు అనుగ్రహించిన వివేక వైరాగ్య విచక్షణాదులైనటువంటి భాగ్యరత్నములలో కాలము అనేది అతి ముఖ్యము. దానిని నిష్కామకర్మలచే సద్వినియోగము చేయవలెను. అభిమాన మమకారములతో చేసిన అటువంటి సకామ కర్మములలో నిరతులై బంధనమును తెచ్చుకొనక ఆ భావముల సాధనతో నిర్మూలనము చేసి తత్ఫలితాన్ని కోరక కర్మాభ్యాసమును మొదలుపెట్టుట శుభకరము. సర్వేశ్వరుని హృదయము ప్రసన్నముగా మార్చి అనుగ్రహమును సంపాదించు చక్కని మార్గం ఇది. ఈ సాధనలో ఆతురతతో శ్రద్ధతో విశ్వాసముతో ప్రయత్నించవలేను. రామకృష్ణ పరమహంసుడు, దేవి, నా సాధన ఇంకా ఫలించలేదు, మరొక దినము వ్యర్థమైందే అని గడిచిన కాలమును వగచేవాడట. సాధనా మార్గములలో కర్మ మార్గము ప్రథమ సోపానము. కొంతమంది కర్మ మార్గము, ఉపాసనా మార్గము, జ్ఞాన మార్గము అనేవి వేరు వేరును వాదింతురు. అవి వేరు వేరు పదములు కావు, మూడు అవస్థాభేదములు అయినను ఒకే స్వరూపమే. కర్మ మార్గము కాయ, అది పక్వమై ఉపాసన అనిపించుకుంటున్నది. అదే పండైనప్పుడు జ్ఞాన మార్గము. వైరాగ్యము అన్ని సాధనలకు పునాది వంటిది. మమకారమే అజ్ఞానము, అభిమానమే అంధకారము, అసత్యము. సంసారములో సారము లేదు, అది నిర్వీర్యము, నిరర్ధకము. జనన మరణ చక్రములో బంధింపబడి మానవుడు దిక్కుదెలేక తిరుగుతున్నాడు. దాని నుంచి తప్పించుకొని స్వతంత్రుడు కావాలనన్న ప్రకృతిని బ్రహ్మముగా తెలుసుకొని ఆ తత్వములో లీనము కావలేను. బ్రహ్మము లేని ప్రకృతి లేనే లేదు. సర్వం బ్రహ్మమయం, సర్వం కల్విదం బ్రహ్మ, ఈశావాస్యమిదం సర్వం అనే సూత్రులు దీన్నే చెప్తున్నాయి. ఇటు జ్ఞానము ఉదయించినప్పుడు నేను, నాది అనేటువంటి అజ్ఞానము సూర్యుని ఎదుట చీకటి వలె అదృశ్యమై నశించును. అట్టి స్థితియే మానవుని గమ్యము. ఆ గమ్యమును చేర్చేది చిత్తవృత్తి నిరోధం మాత్రమే. దానినే యోగమందరూ కూడా. యోగం అంటే సమత్వం. తుకారం ఒకప్పుడు చెప్పాడట, ఎవరు మంచివాళ్ళో వారందరికీ నా నమస్కారము, ఎవరు చెడ్డవాళ్ళో వారందరికీ కూడా నా నమస్కారములు. ఎందుకనగా ఇద్దరి వల్ల నాకు దుఃఖము కలుగుతున్నది. మంచివాళ్ళు పోవటం వల్ల దుఃఖము, చెడ్డవాళ్ళు రావటం వల్ల దుఃఖము అని. గురిని చేరవలైన సుఖదుఖములు రెండును కూడా సమముగా ఎంచి అన్నిటినీ భగవత్ ప్రసాదం అనేటువంటి సద్భావముతో స్వాగతించి జీవితమును భగవదిచ్ఛానుసారముగా సంతృప్తితో గడపాలేను. ఇంద్రియముల వెంటబడితే సర్వనాశనమే తప్ప సర్వేశ్వరుడు దొరకడు. ఇంద్రియ నిగ్రహము లేని సాధన బ్రేక్ లేని కారు వంటిది. కోపము, తాపము, ఈర్ష్య మొదలైనటువంటి దుర్గుణములను భక్తులు అరికట్టవలేను. దానికి భగవన్నామస్మరణే సిద్ధౌషధము. నామస్మరణ ద్వారా భవరోగము నివారణ అవుతుంది. ఇంత అని లేదు, ఇంత అంత అని లేదు. ఎల్లప్పుడూ విరామం లేకుండా నాలుగుపై నామము నాటి మాడించవలేను. నారదుడు త్రియుగ సంచారి కదా, తలంచితే వైకుంఠము, బుద్ధి పుడితే కైలాసము. పొద్దున్నే శివుని దర్శనము, సాయంత్రము నారాయణ దర్శనము ఇట్లు దొరికించుకునేవాడే. మరి ఆయన ఎందుకు ఎడతెరపి లేకుండా నారాయణ నారాయణ అని కీర్తన చేస్తూ ఉంటాడు? నామం యొక్క రుచి అంత తీపిగా ఉంటుంది. నామస్మరణ చేస్తూ ఉంటే మనసులో మాలిన్యము చేరకుండా ఉంటుంది. సశేషం సాయిరామ్.
సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు ఓం శాంతి 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय जय साई राम जय साई राम ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.